తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండు. ఫోకస్ అంటే తెలంగాణలో కాదు, ఈ మధ్యకాలంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఢిల్లీకి పోతున్నారు, రాహుల్ గాంధీని కలుస్తున్నారు, మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నారు, కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మంత్రులు అయితే ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాస్తున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాకు మంత్రి పదవులు కావాలి, మాకు మంత్రివర్గంలో చోటియమని చెప్పి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డికి రకరకాల టెన్షన్. కర్ణాటకలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసినట్టు తెలంగాణలో నన్ను కూడా దించేస్తారేమో. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకో 6 నెలలు అయితే రేవంత్ రెడ్డిని కూడా గద్దె దించేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే రేవంత్ రెడ్డి పెద్ద టెన్షన్లు ఉన్నాడు. ఇంకా 6 మంత్స్లో నన్ను కూడా దించేస్తారా, నా పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఓవైపు సర్వేలు చెప్తున్నాయి, ఓవైపు ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు ఫిర్యాదు అవుతురు, మంత్రులు హైకమాండ్కు ఫిర్యాదు అవుతురు. కాబట్టి నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పడుతుందా అనేటటువంటి టెన్షన్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ అధిష్టానానికి పోతే, అధిష్టానంతో ఏమైనా మాట్లాడితే, ఢిల్లీ పర్యటనకి ఏమైనా పోతే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నాడట. ఇగో పలానా మంత్రి ఢిల్లీకి ఎందుకు పోయిండు, పలానా ఎమ్మెల్యే ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఇగో పలానా ఎమ్మెల్సీ ఢిల్లీకి ఎందుకు పోయిండు, పలాని ఎంపీ ఢిల్లీకి ఎందుకు పోయిండు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఢిల్లీలో ఏం పని, ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఢిల్లీకి పోవడానికి అసలు రీజన్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి నిఘా పెట్టిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన. ఆ నిఘా కూడా ఇండైరెక్ట్ నిఘా, అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు. ఈ మంత్రి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ ఎమ్మెల్సీ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం కథ అని రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ అంతా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రీజన్ ఏంది, రేవంత్ రెడ్డి కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి, కొన్ని హింట్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలుస్తలేడు, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. ఆ విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పైన ఎప్పటి నుండో కోపం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి చిన్నగా మళ్ళీ ఎమ్మెల్యేలతో కలిసిపోదాం అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.